హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మంచి ఆపర్చునిటీ మనకు మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరికి అనమాట. సో మనకు క్వాలిఫికేషన్ కూడా తక్కువ, 10th బిలో 10th ఇంటర్మీడియట్ ఎబోవ్ స్టడీస్ ఉన్న వాళ్ళకైతే మంచి ఛాన్స్. మనకు ఇది మెదక్ జిల్లాలో అయితే ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు మనకు 500 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మరి ఈ ఉద్యోగాల గురించి మీకు డీటెయిల్స్ కావాలి కదా, తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్న వారైతే మంచి ఛాన్స్ అనమాట. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. సో నేను ఈ వీళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, మరి ఏ విధంగా మీ యొక్క ఆన్బోర్డింగ్ జరుగుతుంది కూడా ఫైనల్గా లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 100% వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వీళ్ళ యొక్క 500 ఉద్యోగాలకి మనకు క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారో ఫస్ట్ చూద్దాం. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు మెదక్ ఉంది కదా, మీకు అందరు తెలుసు. మెదక్ జిల్లాలో అయితే మనకు దాదాపు 500 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయి. సో వీటి కోసం వీళ్ళైతే రిక్రూట్మెంట్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు అర్హతలు అనమాట. అంటే క్వాలిఫికేషన్స్ మనకి ఏముండాలంటే చూసుకుంటే మనకు 10th లేదంటే 7th లేదంటే ఇంటర్, సో డిగ్రీ, సో ఎబవ్ అనమాట. ఇంకేమున్నా కానీ సరిపోతుంది. ఐటీఐ ఉండొచ్చు, ఓకేనా. ఐటీఐ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది. సో ఎబవ్ ఆల్ చాలా వరకు అయితే క్వాలిఫికేషన్స్ తోటి వీళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఇక్కడ మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఇవన్నమాట. మీకు 7th క్లాస్ నుంచి మొదలు పెడితే హైయర్ స్టడీస్ వరకు ఎంత ఉండొచ్చు, వాళ్ళు ఎలిజిబుల్. తక్కువ 7th నుంచి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు సో మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ కంపల్సరీ మీకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఏం బెనిఫిట్స్ మనకు చూసుకుంటే ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనకు వచ్చేసరికి వీళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే మనకు సౌకర్యాలు, ఉచిత వసతి కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడ ఉద్యోగం కనుక మనకు సంపాదిస్తే ఉచిత వసతి, ఓకేనా. సో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకు సో ఫ్రీ భోజనం ఉంటుంది. సో ఇందులో మీరు జాయిన్ అయిన తర్వాత కూడా మీకు అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లో కూడా మీకు భోజనాన్ని కూడా తక్కువ ఖర్చుతోటి మీకు భోజనం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో దీనితో పాటుగా మనకు వచ్చేసి ఇక్కడ మీకు ఉచిత వైద్య సదుపాయం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో కనుక మీకు ఉద్యోగం వస్తే ఉచిత వైద్య సదుపాయం కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దానికోసం వచ్చేసి ఇక్కడ మనకు బేబీ కేర్ సౌకర్యం కూడా ఇస్తున్నారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మహిళలు కనుక ఎవరైనా ఇక్కడ ఉద్యోగాలు సంపాదిస్తే బేబీ కేర్ సంబంధించినటువంటి సౌకర్యం కూడా, ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో దీనితో పాటుగా మనకి ఇక్కడ మీరు కనుక ఇక్కడ జాబ్లో జాయిన్ అయితే మీకు 2 లక్షల ప్రమాద బీమా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 2 లక్షల మనకు ప్రమాద బీమా మనకు వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. దీనితో పాటుగా మనకు 10 లక్షల వ్యక్తిగత బీమా కూడా ఇస్తున్నారు, 10 లక్షల సో వ్యక్తిగత బీమా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కనుక మీరు జాబ్ కొట్టినట్టయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా, సో మేల్ అయితే వాళ్ళకి బేబీ కేర్స్ ఎవరైనా ఉంటే బేబీ కేర్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. అదేవిధంగా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇక్కడ వాళ్ళకు 2 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వ్యక్తిగత బీమాని అయితే వీళ్ళు కల్పిస్తున్నారు మీరు కనుక ఇక్కడ ఉద్యోగం సంపాదిస్తే, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మరొకటి వచ్చేసి ఇక్కడ మనకు చూసుకుంటూ వచ్చేసి మరి ఇంపార్టెంట్ ఏంటంటే, సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది. సో ఇక్కడ మనకు జీతం ప్లస్ ప్రయోజనాలు. సో మనకు వచ్చేసి మరి జీతము, అదేవిధంగా ఇంకేమైనా ప్రయోజనాలు ఇస్తున్నారు అంటే చూసుకుంటే జీతం విషయాలకు వస్తే ఇక్కడ మనకు వచ్చేసి చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసి మొదటి నెల వచ్చేసి మనకు ట్రైనింగ్లోనే మనకు 11,705 రూపాయలు అయితే జీతం ఇస్తారు. సో ఫస్ట్ మంత్ వచ్చేసి మనకు వచ్చేసి వీళ్ళు శాలరీ వచ్చేసి 11,705 రూపాయలు అయితే మనకు ఫస్ట్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లోనే ఫస్ట్ మీరు తీసుకుని ట్రైనింగ్ ఉంటుంది. అందులో మీకు ఫస్ట్ మంత్ శాలరీ 11,705 రూపాయలు అయితే మీకు జీతం ఇస్తారు. సో ఇక్కడ కనుక మీరు ఒకవేళ ఓవర్ టైం చేసుకుంటే డ్యూటీ కనుక ఓవర్ టైం డ్యూటీ చేస్తే మీకు దాదాపు 20,000 వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి జీతం, ఓకేనా. 20,000 వరకు మీకు జీతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సెకండ్ మంత్ నుంచి 2వ నెల నుంచి మీ యొక్క పనితీరు ఆధారంగా మనకు షిఫ్ట్ వైజ్ డ్యూటీలు కూడా ఉంటాయి. సో 12 గంటల డ్యూటీ ఉంటుంది, 8 అవర్స్ డ్యూటీ కూడా ఉంటుంది. సో 12 గంటల షిఫ్ట్కి వచ్చేసి మనకు రోజుకు దాదాపు మనకు 575 నుంచి మనకు 630 వరకు అయితే వీళ్ళైతే
మనకు వేతనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సెకండ్ మంత్ నుంచి. ఓకేనా, 12 గంటల డ్యూటీ నుంచి చేసే వరకు 570 నుంచి 630 వరకు అయితే మనకు పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ కూడా మీకు అంటే ప్రతి సంవత్సరం కూడా మనకు జీతం అనేది పెంచడం అయితే జరుగుతుంది. సో జీతం పెంపు అనేది ఉంటుంది. సో జీతాన్ని కూడా మనకు ఎవ్రీ ఇయర్ పెంచుతారు. ఈసారి 11,000 అనుకో, నెక్స్ట్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎంతవరకు ఉన్నో జీతం ఎవ్రీ ఇయర్ అనేది జీతం అయితే ఇక్కడ పెంచుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఎన్ఏపిఎస్ నుంచి మీరు పర్మనెంట్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ కంపెనీలో మీరు కనుక ఎన్ఏపిఎస్ నుంచి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కూడా మీరు పర్మనెంట్గా కూడా కావచ్చు. ఇందులో మీరు పర్మనెంట్ జాబ్గా కూడా మీరు ఈ యొక్క కంపెనీలో అయితే పొందొచ్చు. పర్మనెంట్గా కూడా మీరు ఈ కంపెనీలో ఉండొచ్చు. ఇవి ఫెసిలిటీస్ అయితే మనకు జీతభత్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినటువంటి మనకు ప్రయోజనాలు, ఉచిత వసతి, అదేవిధంగా ప్రమాద బీమా, వ్యక్తిగత బీమా, బేబీ కేర్ సౌకర్యము. ఓకేనా, అవి మనకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద అవి అయితే మనకు వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు భోజనం ఫెసిలిటీ కూడా ఉందని చెప్పాను కదా, అదొకటి మనకు అందులో క్యాంటీన్ ఉంటుంది, తక్కువ ప్రైస్కి మీకు ఫ్రీ భోజనం కూడా దొరుకుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు మరీ మంచి బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మీకు అటెండెన్స్ ఉంటుంది కదా. సో ఏ కంపెనీలోకి వెళ్ళినా ఎక్కడ వర్క్ చేసినా అటెండెన్స్ అనేది ఉంటుంది. సో దాదాపు 26 రోజుల 26 డేస్ మనకైతే అటెండెంట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనకు మీరు కంపల్సరీ 25 రోజులు కనుక ఈ యొక్క డ్యూటీకి అటెండ్ అయితే మీకు 1000 రూపీస్ అయితే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 26 డేస్కి 26 డేస్ మీరు అటెండ్ అయితే ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు ఒకవేళ 24 నుంచి 25 డేస్కి కనుక మీరు అటెండ్ అయితే 750 రూపీస్ అదనంగా వస్తుంది. అదేవిధంగా మీరు వచ్చేసి 20 నుంచి 23 డేస్కి మీరు అటెండ్ అయితే మీకు వచ్చేసి 500 రూపీస్ అదనంగా అయితే మీకు జీతాలు అయితే రావడం జరుగుతుంది. మీకు వచ్చే జీతం కాకుండా అందులో కలిపి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మంచి బెనిఫిట్ ఇది అనమాట. మీకు 26 డేస్ మీరు కంటిన్యూ చేస్తే మీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. 24 నుంచి 25 రోజులు చేస్తే మీకు మనకు వచ్చేసి ఇక్కడ 750 రూపాయలు వస్తుంది. 20 నుంచి 23 రోజులు వస్తే 500 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది, మీ జీతం కాకుండా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి వీళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, మరి ఏ విధంగా వెళ్ళాలి, ఇక్కడ ఈ యొక్క జాబ్ ఏ విధంగా కొట్టాలంటే చూసుకుంటే మీరైతే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఓకేనా. సో మనకు వచ్చేసి 9966903192 ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయండి. ఓకేనా, సో వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. సో వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు, ఫస్ట్ మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీ రెజ్యూమ్ ఒకటి, ఓకేనా, లేదా సివి లేదా బయోడేటా అంటాం కదా, సో ఇదైతే ఫార్వర్డ్ చేయండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి. అదేవిధంగా మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మీ యొక్క సంబంధించినటువంటి 10th లేదా 12th సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఓకేనా, 12th సర్టిఫికేట్స్, ఓకేనా. సో మీ యొక్క ఆధార్ కార్డు, సో అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క అంటే ఫర్దర్గా డీటెయిల్స్ అడుగుతారు. మీ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఏమేమి అవసరం పడుతుంది, మీ కనుక జాబ్ ఓకే అయిందంటే మనకు ఇది వచ్చేసి నెక్స్ట్ పాస్బుక్ అనమాట. ఓకేనా, పాస్బుక్, తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఓకేనా. సో ఇంకేమైనా డాక్యుమెంట్ ఫొటోస్ అడుగుతారు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఫర్దర్గా వెళ్తే వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక జాబ్కి సెలెక్ట్ అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకేనా, మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9966903192 అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఫర్దర్గా మీకు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, మరి ఏ విధంగా వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఏముంటుంది అనేది వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ కంపెనీలో ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది, వారి యొక్క సంబంధించిన లొకేషన్, అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఈ యొక్క నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. దాదాపు మనకు 500 వేకెన్సీస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ మెదక్లో మనకైతే వీళ్ళొక కంపెనీలో మనకు దాదాపు 500 ఉద్యోగాలకు అయితే వీళ్ళు డ్రైవ్ నిర్వహిస్తున్నారు, రిక్రూట్మెంట్ డ్రైవ్. సో తప్పకుండా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో 100% ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బెనిఫిట్స్ కూడా బాగా ఉన్నాయి. మనకు ప్రమాద బీమా ఇస్తున్నారు, వ్యక్తిగత బీమా ఇస్తున్నారు, కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయి. సో అటెండెన్స్ % ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా బోనస్ సాలరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు కూడా 100% అప్లికేషన్ చేయండి. సో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ₹1 కూడా అడగరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎవరికి ₹1 కూడా ఇవ్వద్దు. ఇక్కడ ఎలాంటి మనకు రిజిస్ట్రేషన్ ఫీ లేదు, ఎలాంటి అమౌంట్ కూడా అడగరు. ఓకేనా, సో నో అమౌంట్ అనమాట, టోటల్లీ ఫ్రీ, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీ టాలెంట్ మీ మెరిట్ బేస్ మీదనే ఈ ఉద్యోగాలు ఉంటాయి, ఎలాంటి ఫీజు ఎవరు తీసుకోరు. ఓకేనా.
సో గుర్తుపెట్టుకోండి, జెన్యున్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. సో టైం పాస్ చేయకండి 100%గా. సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. ఓన్లీ మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే 100% మీకు వాళ్ళు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మెదక్లో మనకు దాదాపు 500 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మహిళలు పురుషులు ఎవరైనా ఇద్దరు దీనికి ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఇది మంచి ఈరోజు అయితే మంచి ఆపర్చునిటీ నేను తీసుకొచ్చాను. ఇద్దరికి మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళకి దాదాపు 500 వేకెన్సీస్ తోటి ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు దాదాపు 7th క్లాస్ నుంచి మొదలుకుంటే హైయెస్ట్ స్టడీస్ వరకు అనమాట ఈ ఉద్యోగాలు. సో ఇందులో కూడా మంచి బెనిఫిట్స్ మనకు. సో ఇవన్నిటితోటి సో హ్యాపీగా మీరు అయితే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి 100% యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీకు ఫర్దర్గా ఏ విధంగా ఉంటే డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు మెదక్లో అయితే దాదాపు 500 వేకెన్సీస్ తోటి మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో హెల్పర్స్ అండ్ వర్కర్స్ అండ్ ఐటీఐ తోటి డిగ్రీ తోటి ఇవన్నీ కూడా. సో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా వీడియోని హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీకు ఏ లొకేషన్లో ఉద్యోగాలు కావాలి, ఎలాంటి ఉద్యోగాలు కావాలి, మీ స్టడీ ఏంటి కూడా కామెంట్ చేయండి. సో వాటి పర్పస్లో కూడా నేను ఈ యొక్క వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.